పెట్టుకోండి. నీ లోపాన్ని చెప్తున్నాడు అంటే, నీ లోపాన్ని చెప్తున్నాడు అంటే, వంటలో లోపాన్ని చెప్పాడు, పనిలో లోపాన్ని చెప్పాడు నీ భర్త అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. నీ కష్టంలో నీ లోపం ఏంటి చెప్పింది నీ భార్య, నీ ఖర్చు పెట్టే విధానంలో లోపం చెప్పింది, నువ్వు కష్టార్జితంలో లోపం చెప్పింది అంటే అర్థం ఏంటో తెలుసా? నీ భార్య నిన్ను ఇబ్బంది పెడుతుందని కాదు అర్థం అక్కడ. ఆమె నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ లోపాన్ని చెప్తుంది. సామెతల గ్రంథంలో అద్భుతంగా చెప్తాడు సొలొమోను, మేలు కోరి నీ స్నేహితుడు ఏం చేస్తాడట? గాయమును రేపుతాడు. మేలు కోరిన వాడు ఎవడైనా నీలో లోపాన్ని చెప్తాడు. నిన్ను పొగిడేవాడు ఎప్పుడు నీకు శత్రువే. గుర్తుపెట్టుకోండి సంగపెట్లారా. పాస్టర్ గారైనా సరే నిన్ను పొగిడాడంటే నీకు శత్రువే. ఎందుకో తెలుసా? పాస్టర్ గారు పొగిడిన పొగడ్తకి నువ్వు భక్తిలో నీరసించకపోతావు, అందరి మెప్పును పొందుకుంటావు, దేవుని మెప్పును